నీతిమంతులు లేడు, ఎందుకు లేడు? అది ప్రశ్న. ఇన్ని కోట్ల మంది ఉంటే భూమి మీద ఒక్కడైనా ఉండాలి కదా. పోనీ ఇప్పటి వరకు లేరు, ఫ్యూచర్లో రావచ్చు కదా. ఇప్పటి వరకు లేరు, ఫ్యూచర్లో రావచ్చు కదా. అంత కాన్ఫిడెంట్గా నీతిమంతులు లేడు, ఒక్కడో లేడని ఎలా రాస్తాడు అంత కాన్ఫిడెంట్గా? ఎందుకు అంటే ఆదాము నుండే ప్రతి మానవుడు రావాలి. ఆదాము పాపి అయితే పాపి నుండి వచ్చే ప్రతిదీ పాపమే. నేను పాపంలో పుట్టినవాడును, పాపములో నా తల్లి గర్భం ధరించను. దావీదు ఏమంటున్నాడు అంటే, నేను బత్షెబతో పాపం చేసినప్పుడు, ఊరియాను చంపినప్పుడు, మందు తాగించినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు పాపిని కాదు. ఎప్పటి నుంచి పాపిని? ఊట చెడిపోయింది, ఇక ధార శుభ్రంగా ఉంటుందా? ఊటే చెడిపోయింది, ధార శుభ్రంగా ఉండదు. ధారను ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏంటిని? మురికి ఉంది, కుళ్ళు ఉంది, కల్మషం. దారే చెడిపోయింది. దారే చేదైనటువంటి ఊట, చేదైనటువంటి ఊట. దారు కూడా చేదుగానే ఉంటుంది. ఆదాం అనే ఊట చెడిపోయినప్పుడు ఆ ఊటలో నుంచి వస్తున్నటువంటిది అంతా కూడా చేదే. ఈ మధ్యలో తీపిని ఆలోచించొద్దు. అలా ఆ ఊటలో ప్రారంభమైన మొట్టమొదటి ధార కయీను. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే పాపం అనేది, అవిధేయత అన్నది ఎలా మానవ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసింది, ఎలా వారి ఆరాధనను కూడా ప్రభావితం చేసింది అనేది ఇక్కడి నుంచి మనం చదవబోతున్నాం.